బ్రేకింగ్ న్యూస్ వికారాబాద్ జిల్లాలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. యాలాల మండలం నాగసముందర్ గ్రామానికి చెందిన యాదప్ప జ్యోతి ఆత్మహత్య యత్నం చేశారు. ఆర్థిక పరిస్థితి బాగాలేక ఆత్మహత్యకు పాల్పడుండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను తాండూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. వికారాబాద్ జిల్లాలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. యాలాల మండలం నాగసముందర్ గ్రామానికి చెందిన యాదప్ప జ్యోతి ఆత్మహత్య యత్నం చేశారు. ఆర్థిక పరిస్థితి బాగాలేక ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను తాండూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. సో ఏంటి కారణాలు ఏంటి, వాళ్ళు ఎందుకు అలా చేశారు? అప్డేట్స్ ఉన్నాయా? ఇప్పటివరకు పోలీసులు మాత్రం ఆర్థిక ఇబ్బందుల వల్లనే ఈ రకంగా వీళ్ళు బలవన్మరణం చేసుకున్నారన్నది కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ వీళ్ళ బంధువులు కానీ వారిని విచారిస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అన్న దానిపై కూడా. ఎందుకంటే ఈ పెళ్లి చేసుకున్న పురుగుల మందు తాగి వీళ్ళిద్దరు కూడా చనిపోవడం పట్ల అక్కడ ఉన్న గ్రామస్తులకు అందరూ కూడా కన్నీరు మిన్నీరు అవుతున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికే మృతదేహాల్ని తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఈ జ్యోతి గాని వీళ్ళందరిపైన కూడా ఇంట్లో ఏమన్నా తగాదాలు ఉన్నాయా, లేకపోతే ఏంటి, ఎవరితో ఉన్న అప్పులు ఏమన్నా ఉన్నాయా ఏంటి అన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది నాగసముద్రంలో ఈ ఘటన జరిగింది కాబట్టి ఈ పురుగుల ముందు తాగడానికి ముందు జరిగినటువంటి ఈ యొక్క సంఘటనల పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు అయితే ఎటువంటి క్లారిటీ లేదు. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ ఇంట్లో మరికొంతమంది మేరకు వాళ్ళు చెప్పినటువంటి సమాచారం మేరకు ఈ అప్పులు ఎక్కువైపోయినాయి, పైగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయినాయి, పైగా అనుకున్న స్థాయిలో కూడా మేము జీవించలేకపోతున్నాం అనేది కూడా తరచూ చెప్తున్నారు అనేది కూడా కొంతమంది చెప్పారు. సో ఈ నేపథ్యంలో వారు అందుకే పురుగుల మందు తాగి చనిపోయి ఉంటారని కూడా పోలీసులకు వారు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే కేసు అయితే నమోదు చేశారు, ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది కాబట్టి పూర్తి వివరాలు అయితే కాసేపట్లో తెలుస్తాయనేది కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ తీసుకెళ్లారు కాబట్టి తాండూరానికి పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత మరి కొంతమందిని విచారించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రానా.